పెళ్ళి మోసం చేసి చేసుకున్నావు. కాపురమైన నిజాయితీగా చెయ్యి. ఇంద్రని తీసుకొస్తానన్నావు కదా. తీసుకొస్తానమ్మా. మరి ఇందాక వెళ్ళావు కదా. నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఇంద్రానేం చేసావు? భయపడకు. ఆ షర్టు తడపడానికి సరిపడినంత రక్తం మాత్రమే వాడి ఒంట్లోంచి తీశాను. ఆ మాత్రానికే వాడేం చావడు. నిజం చెప్పు. అబద్ధాలు చెప్పి నకిలీ వస్తువులిచ్చే అలవాటు నీకుందేమో. నేను పక్కా ప్రొఫెషనల్. చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. ఇప్పుడు ఇంద్ర చొక్కాని మాత్రమే పంపాను. నువ్వు లేట్ చేస్తే వాడి కాళ్ళు చేతులు తర్వాత తల. అబ్బో! వద్దు. రేపు నీకు విగ్రహం ఇచ్చేస్తాను. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము. నాకు నా చెల్లెలి కన్నా ఏది ముఖ్యం కాదు. రేపు విగ్రహం నీ చేతుల్లో పెడతాను. నన్ను నమ్ము. ఓకే, రేపు విగ్రహం నువ్వు నా చేతుల్లో పెట్టడమో లేక ఇంద్రతలను నేను నీ చేతుల్లో పెట్టడమో జరుగుతుంది. గుడ్ లక్. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య కాఫీ. పార్సల్ ఏదన్నయ్య? అది మంది కాదమ్మా, పక్కింటి వాళ్ళదట. ఇచ్చేశాను. పో, పోయి పడుకో. పో. అమ్మా, ఇక్కడున్నావమ్మా?
ఏంటమ్మా ఇది? నిన్ననగా ఇంట్లోంచి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం ఎక్కడెక్కడో వెతికానమ్మా. అమ్మా, రాత్రంతా ఈ గుళ్ళోనే ఉన్నావు తల్లి? అది ఒంటరిగా? చూడమ్మా ఎలా చిక్కిపోయావు. నేనెవరు? అదేం పిచ్చి ప్రశ్న తల్లి. నువ్వే నా బంగారు తల్లివమ్మా. మీరెవరు? ఏంటి, నేను ఎవరా? బాగుందమ్మా. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు మీ అత్తగారి మీద కోపం ఈ చంద్రశేఖర మామయ్య మీద చూపించినట్లుగా ఉంది. మీరు నా మావయ్య? నీకు బాగా కోపం వచ్చినట్లుగా ఉంది. నా పేరేంటి? ఏమ్మా, ఎంత మేనమావనైతే మాత్రం ఇంతలా ఆట పట్టించాలా? సరే, మేనగోడలివి తప్పుతుందా? నీ పేరు వర్ష. వర్ష అమ్మా నీ పేరు. వర్షనా? వర్ష. చూడమ్మా, ఇంకా పరాచికాలాడే టైం లేదమ్మా. వెళదాం పదా. నీకోసం మీ అత్తయ్య బెంగ పెట్టేసుకుని ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. పదమ్మా. నాకంతా అయోమయంగా ఉంది. నాకేమైంది? ఏముందమ్మా, నిన్నంతా ఏమీ తినుండవు, రాత్రి నిద్ర కూడా పోయి ఉండవు. తిండి నిద్ర లేక ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అంతేనమ్మా. అది కాదు, నాకేం గుర్తు రావట్లేదు. నేనెవరో, నా గతమేంటో అంతా కొత్తగా ఉంది. అదే మా అదృష్టం. అది మా దౌర్భాగ్యం తల్లి. ఓ కార్ యాక్సిడెంట్ లో మీ అమ్మా నాన్న చనిపోయారమ్మా. అప్పటి నుంచి నేను మీ అత్తయ్య నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుకున్నామమ్మా. కానీ ఏమి లాభం, మీ అమ్మా నాన్న చావుతో షాక్ అయి నువ్వు గతాన్ని మర్చిపోయావమ్మా. నీకు ప్రతిరోజు కొత్తగానే ఉంటుందమ్మా. ఇంట్లో ఉన్నంతసేపు మేము గుర్తుంటాం, బయటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు. ఇదంతా మా దురదృష్టం తల్లి. ఏనాడో చేసుకున్న పాపం అమ్మా, పాపం. పదమ్మా, ఇంటికి వెళ్ళి స్నానం చేసి కడుపు నిండా తిని కంటి నిండా కుదురుగా నిద్రపోతే అన్నీ సర్దుకుంటాయమ్మా. పదమ్మా. ఇదిగో తల్లి, నన్ను అడిగిన ప్రశ్నలు మీ అత్తయ్యని అడక్కమ్మా. నేను గుండెల్లో పెట్టుకొని పెంచింది, దాని గుండె పగిలిపోతుందమ్మా. చెప్పవు కదా? పదమ్మా. నా వాళ్ళు వీళ్ళేనా బాబా?
ఎరా ఏమైనా తెలిసిందా? ఈ చుట్టుపక్కలంతా వెతికాను విజయ్. అందర్నీ అడిగాను. వదిన్ని ఎవరూ చూడలేదంట. డోంట్ వరీరా, వదిన ఈ ఏరియాలోనే కనిపించింది కాబట్టి తను ఈ సిటీలోనే ఉందని కన్ఫర్మ్ అయింది. మనం వేరే ఊళ్ళల్లో వెతకక్కర్లేదు. ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ అని చెబుదాం. వదిన్ని వాళ్లే వెతికి పట్టుకుంటారు. ఏమంటావ్? ఇంట్లో పిల్లల్ని వదిలేసి వచ్చాం. త్వరగా వెళ్దాం పద. శత్రు, బావా ఎలా ఉంది బావా? పర్వాలేదు, కూర్చోండి. కూర్చో. సారీ బావా, మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. టైంకి వచ్చి చిన్నిని కాపాడారు. కానీ నన్ను నువ్వు కాపాడలేదు. ఒంటరిగా అత్తారింట్లో పడేశావు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మండపంలోనూ లేవు, ఇంట్లోనూ లేవు. ఇప్పుడు నేనే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. సారీ బావా, చిన్న వర్క్ ఉంటే. మీ చెల్లెల కన్నా నాకన్నా ఎక్కువ ఆ పని? అది కాదు బావా, నాకు తెలిసిన ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు శత్రు. తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ శత్రు. గౌతమి ఫ్రెండ్గా నేను చేయాల్సిన పనిది నువ్వు చేశావు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? బాగుంది. డిశ్చార్జ్ అయిందా? ఇంటికి తీసుకొచ్చావా? ఆ, లేదు, నాకు చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. అదేంటి, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా? ఆ అమ్మాయి నుంచి నేను థ్యాంక్స్ ఆశించట్లేదు బావా. తన పేరు గౌతమి, చాలా మంచిది. తను ఏదో పని కోసం ఇక్కడికి వచ్చింది. ఆ పని కోసం వెళ్ళిపోయింది. అంటే తను ఏదైనా ప్రాబ్లంలో ఉందా? లేదు, ఉన్న ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆ ప్రాబ్లం నేనేనా గౌతమి? నాకు పెళ్ళైపోయింది కాబట్టి సమస్య తీరిపోయిందా? అలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు బావా.
ఎంతో నిజాయితీ, ధైర్యం ఉన్న అమ్మాయి. నాకు తెలుసు శత్రు. సరే గౌతమి, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. అంతకు మించిన కోరిక నాకు లేదు. నిన్ను కలిసి కృష్ణవేణి ఆచూకీ తెలుసుకుందాం అనుకున్నాను గౌతమి. కానీ నువ్వు వెళ్ళిపోయావు. తనెక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో పాపం. తన మంచివాడని ప్రేమించానన్నయ్యా. తన క్యారెక్టర్ నచ్చి ఇష్టపడ్డాను. సారీ బావా, నీలాంటి మంచి మనిషిపై చేయి చేసుకున్నాను. నీకు జరుగుతున్న అన్యాయం తెలిసి కూడా ఆపలేకపోయాను. జీవితాంతం ఈ తప్పు నన్ను వెంటాడుతూ ఉంటుంది. సరే శత్రు, ఇక నేను వెళ్తాను. ఫ్రీ అవగానే నువ్వు చిన్ని వచ్చేయండి. అలాగే బావా. బాయ్. దిగమ్మా. రామ్మా, లోపలికి వెళదాం. ఏంట్రా అమ్మాయి గారిని కొత్తగా చూస్తున్నారు? నమస్కారం పెట్టాలని తెలీదా? నమస్కారం అమ్మా. వీళ్ళంతా మన పని వాళ్ళమ్మా. వీడు తోటమాలి, వీడు డ్రైవరు, వీడు వాచ్మెన్, వీడు వంటవాడు. లోపలికి వెళదాం పదమ్మా. రామ్మా. ఇలా కూర్చోమ్మా, అత్తయ్యని పిలుస్తాను. భువనా, భువనా. ఎవరొచ్చారో చూడు. చూడు భువనా.
తీసుకో. మర్యాదగా ఇంద్రని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పను.